నమస్తే. విశ్వమణి బాబు గారితో ఎన్నో వీడియోస్ ఆల్రెడీ మీరందరూ చూస్తున్నారు. రెగ్యులర్‌గా నేను కూడా చేస్తూ ఉన్నాను. చాలా వరకు చాలా రకాలైన డౌట్స్ చాలా మందికి వస్తూ ఉంటాయండి. వీడియోస్ చూస్తున్న ప్రతిసారి మనకు ఒక కొత్త డౌట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇది అడిగితే బావుంటుంది, ఇలా మాట్లాడితే బావుంటుంది అని. అవన్నీ కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఇప్పుడు అడిగే ప్రశ్న కూడా అలాంటిదే. అన్నీ పాజిటివ్‌గానే మాట్లాడితే ఎట్లా? అప్పుడప్పుడు నెగెటివ్ థింకింగ్ గూడా వస్తూ ఉంటుంది కదా! మనం మానవ మాత్రులమే కాబట్టి. సో, చూద్దాం విశ్వమణి బాబు గారు ఏం ఆన్సర్ ఇస్తారో దీనికి. నమస్కారం. నమస్తే అండి. సో, మనం ఎప్పుడైతే మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది. అలా అనుకోవడం మనలోనే ఉంది. మనం ఏదైతే చేస్తూ ఉంటామో మనలోనే స్టార్ట్ అవ్వాలి అని చాలా వీడియోస్ మనం చేస్తున్నాం. అవును. అయితే కొన్ని సార్లు మనకు వద్దు అనిపిస్తుంది. ఇలా జరగకూడదు అనిపిస్తుంది. మనం దాన్ని స్ట్రాంగ్ గా కోరుకుంటాం. ఇది జరగకూడదు అని. కానీ అదే జరుగుతుంది. ఎందుకలా చెప్పండి. కారణం మీరే అండి. అది కూడా నేనేనా? అనుకున్నది ఎవరు? బాగానండి. భలే ఎగ్జాంపుల్ రాబోతుంది దీనికి. సూపర్ ఎగ్జాంపుల్ అండి. అంటే మీరు ఏదైతే ఫస్ట్ అనుకున్నారు లేదా? ఇది కావాలి అని అనుకున్నారు, ఏదో ఒకటి అనుకున్నారు, మళ్ళీ అది వద్దు అనుకుని నిరాకరిస్తున్నారు. వద్దు అనుకుంటున్నారు లేదా? మీరు అనుకున్నది బలంగా అనుకునేసినారు ఫస్ట్ లో. ఆకర్షణ సిద్ధాంతాన్ని ఏర్పరచుకున్నారు. ఆ ఎన్వైరన్మెంట్ లో కూర్చొని పెట్టేశారు కదా ఫస్ట్ లో. మొదటి నుంచి వద్దు అనుకున్నది కూడా ఒక్కోసారి వద్దు అనుకున్నది ఎక్కడ రాదండి. ఇప్పుడు అసలు కనిపించను కూడా కనిపించదండి. నువ్వు దాని గురించి ఆలోచన పెట్టలేదు, దాని గురించి నువ్వు అనుకునే లేదు. నువ్వు ఏమి అనుకున్నప్పుడు ఎలా నీ ముందర కనబడిన కూడా కనపడదండి. అది అసలు నీకు కనబడదు. నువ్వు అనుకుంటేనే అది కనబడదు. నీకు తెలియకుంటే ఎప్పుడో చూసి ఉంటావు. నువ్వు ఎప్పుడో చూసి ఉంటావు. కొంతమంది ఇలా ఆలోచిస్తుంటారు. ఎలా అంటే ఇలా జరుగుతుందేమో, జరగకుండా ఉంటే బాగుండు ఇలా అనుకుంటూ ఉంటారు. నువ్వు జరుగుతుందేమో అన్నావు కదా, అందుకని అలా అన్నావు కదా. ఫస్ట్ ఏమన్నావు? జరుగుతుందేమో అంటే అది నెగిటివ్. అది జరుగుతుందో ఏమో అన్నావు, నెగిటివ్ రిలీజ్ చేసుకున్నావు. తర్వాతే జరగకూడదు అన్నావు, జరుగుతుంది అన్నావు. కాబట్టి దానికి తీసుకునేసింది. అది మైండ్ లో కూర్చొని పెట్టుకునేస్తుంది. నెగిటివ్ పవర్ అని ఎప్పుడో చెప్పేస్తాను నేను. నెగిటివ్ ఆలోచిస్తే దాని పవర్ చూపిస్తుంది, పాజిటివ్ మాత్రం లేట్ గా అవుతుంది. అంటే దానికి పవర్ ఉంది. ఒకసారి పట్టుకున్నదంటే మళ్ళీ పవర్ చూపిస్తూనే ఉంటది పాజిటివ్. కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇద్దరు ప్రేమికులు ఉంటారండి. ఆ ప్రేమికులు కూడా కాదు, ఒక అమ్మాయి అనుకోండి ఎగ్జాంపుల్ కి. ఒక అబ్బాయి మీద ఇష్టపడుతుంది, లేక అమ్మాయి కూడా వద్దు, ఎందుకు ఆడపడిసినా చెప్పాలి, అబ్బాయినే చెప్దాం. ఒక అబ్బాయి అండి ఏదో చదువుకుంటూ ఉంటాడు, లేక పనికి జాబ్కి పోతా వస్తూ ఉంటాడు. ఇదిలో రూట్ పోతా వస్తాడు, బైక్లో పోతాడు, దేంట్లో పోతా వస్తూ ఉంటాడు. ఒక 10 మంది ఆడవాళ్ళు తగలుతూ ఉంటారు, అమ్మాయిలు పోతా వస్తూ ఉంటారు. 10 మంది అందంగానే ఉంటారు, కానీ ఒక అమ్మాయి ఇష్టపడుతుంది వాడి మైండ్కి. 10 మందిని ఇష్టపడదు కదా, 10 మంది అందగతిలే కానీ ఇష్టపడదు, ఒకటే ఇష్టపడుతుంది, ఒకరే బాగుంటారు. ఈ అమ్మాయి ఎలాగైనా కావాలి, అందాన్ని చూసి కావాలనుకునేసినాడు. ఫస్ట్ ఏమనుకున్నాడు? అందాన్ని చూసి కావాలనుకున్నాడు. 10 రోజులు కాకపోయినా 20 రోజులు కాకపోయినా 4 నెలలు అయినా తిరిగి ఆకలి కూడా పుట్టదు. ఆ అమ్మాయి గుర్తొస్తూ ఉంటది. ఇన్నర్ మైండ్ లో కూర్చునేసింది అందం, ఆకారం కూర్చునేసింది. కావాలనుకున్నాడు. ఎలాగైనా థాట్స్ రిలీజ్ అయిపోయింది. ఫాలో చేస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఎన్నో వీడియోలో కూడా చెప్పాను ఇవి ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇది ఎక్సలెంట్ ఎగ్జాంపుల్. ఇది రిలీజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ మూలంగా ఆ అమ్మాయికి తెలిసిపోయింది, వీడిని ఫాలో చేస్తున్నాడు. తెలిసిపోయింది, ఎందుకు ఫాలో చేస్తున్నాడు అనేది అర్థమైపోయింది ఆయనకి. సరే ఎట్నో థాట్స్ రిలీజ్ అయిపోయి ఒకటవ్వడానికి దగ్గర పడిపోయినారు ఇద్దరికి ఇష్టపడి. ఈ అమ్మాయి పేదరాలని అప్పుడు తెలుసుకున్నాడు. ఈ అమ్మాయి పేదరాలు, ఈ వసతి లేదు, మనము బాగున్నాం కదా, దానికి మనకి తగ్గ సరిపడే అమ్మాయి కాదు అనేది అర్థమైపోయినాడు. వీడికి తెలిసిపోయింది, ఇప్పుడు వద్దనుకుంటున్నాడు. అంటే వీడు అనుకున్నది అమ్మాయిని చూసి లవ్ చేసినాడు, ఇంటి పరిస్థితిని చూసి వద్దనుకుంటున్నాడు అండి. అతను వద్దనుకున్నాడు, ఇది జరగకూడదు అని ఇప్పుడు ఆలోచిస్తాడు. కానీ ఫస్ట్ ఏం ఆలోచించాడు? జరగాలనుకున్నాడు. ఈ అమ్మాయి ఎలాగైనా నాకు కావాలి అని థాట్స్ బలంగా పోయి ఎన్వైరన్మెంట్ లో కూర్చొని పెట్టి రిలీజ్ చేసుకున్నాడు. నైట్ పడుకున్నా కూడా ఊహల్లోకి వెళ్ళిపోయినాడు. పడుకుంటే కూడా ఇంకా అమ్మాయి కదా కనపడుతుంది. ఆకలి అమ్మ తల్లిదండ్రులు, నాయన అన్నం తింటారు, టైం అయిందంట, కొంచెం తర్వాత తింటాను, ఉండో ఆకలి పుట్టదు. ఒకవేళ మధ్యలో ఈరోజు సండే అనుకోమా, ఈ అమ్మాయి ఈదిలో పోతా వస్తూ ఉంటుంది అనుకోమా, ఎక్కడికి ఈరోజు ఆ టైం అయింది, బిర్యానీ చేస్తున్నారు, నాయన టైం అయిందిరా బిర్యానీ చేసి తినరా, మళ్ళీ తింటాను నేను అర్జెంట్ పోయి వస్తున్నాను. ఆకలి పుట్టదు. ఇక్కడ అమ్మాయి ఆకలి పుట్టింది, పరిగిస్తాడు, చూడాలి కదా అమ్మాయిని చూడాలి. కావాలని బలంగా కూర్చొని పెట్టేసి ఇప్పుడు నాకు పేదింట్రాలి అమ్మాయి అనేసి తెలిసిన తర్వాత వద్దు అంటే ఎలా పోతుందండి ఇది? అది వస్తుందండి మన ముందరికి. నువ్వు కావాలని క్రియేట్ చేసింది నువ్వే, ఫస్ట్ లో కూర్చొని పెట్టింది నువ్వే, బలంగా ఆకర్షించింది నువ్వే, బలంగా సంకల్పం చేసింది నువ్వే, ఈ కంటితో బాగా చూసినావు, మైండ్ లో పట్టించింది నువ్వే. ఇప్పుడు వద్దంటే ఎలా వస్తుందండి అది? ఎలాగైనా టచ్ అవుతుంది, ఏదో ఒక మూలంగా మళ్ళీ వచ్చి పడిపోతుంది. కానీ అది బలంగా ఫస్ట్ లో తక్కువ ఆలోచించుంటే ఇప్పుడు వద్దనుకుంటే నిలిచిపోతుంది. నువ్వు ఫస్ట్ బలంగా తరిమినావే, అమ్మాయిని చూసేసి తరిమినావే, పేదింట్రాలనే కలిగి వద్దంటున్నావా, ఎలాంటిది న్యాయం కాదు కదా. సృష్టి అనేది ఒకటి ఉంది,
పంచభూతాలు అనేది ఒకటి చూస్తూ ఉన్నాయి. ఉమ్, పంచభూతాల కలయిక ఈ సృష్టి. సృష్టిలో ఏం చేస్తుంది అంటే నువ్వు కావాలని క్రియేట్ చేసింది నువ్వేరా, తీసి పంపించేస్తుంది. ఓకే. ఏదో ఒక మార్గాన్ని సృష్టించి నీ దగ్గర కూర్చొని పడుతుంది. వద్దనుకొని కానీ నిలపదు. అప్పుడు అక్కడ రప్పిస్తాడు మళ్ళీ. ఉమ్, ఇది ఎవరి వల్ల జరిగింది ఇదంతా? వాడి నీ వల్ల. వల్లే. ఉమ్, నువ్వు కావాలన్నది నువ్వే, ఇప్పుడు వద్దనేది నువ్వే. కావాలన్న దానికి బలం ఎక్కువ, ఉమ్, వద్దన్న దానికి ఇప్పుడు తక్కువ ఇచ్చినావు కాబట్టి బలం దాన్ని తీసుకున్నది. ఉమ్, నా క్లాసులు ఉన్నాయి చూడండి, ఫీడ్బ్యాక్లు చూడండి. తిరుపతి, కర్నూలు, అనంతపూర్, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్ అన్ని సిట్లు ఉన్నాయి కదా, ఉమ్, బెంగళూరు అన్ని సిట్లు. ఆ ఫీడ్బ్యాక్లో చూడండి, ఈ ఎగ్జాంపుల్ కూడా దాంట్లో ఉన్నాయి. Right. వాళ్ళు లైవ్లో జరిగినట్టు కూడా చెప్తున్నారు. Right. సార్ ఇలా జరిగింది సార్, మాకు ఫస్ట్ ఇలా అనుకున్నాము. ఉందండి, ప్రతి దానికి ఆన్సర్ మీ ముందర ఉందండి. Right. ఎంతోమంది భార్యలు భర్తలు చూస్తూ ఉంటారంట వీడియోలు. భర్త పోయే భార్యని తిట్టడం అంటే నువ్వు ఏదో మంత్రాలు చేస్తున్నావు అంటే, భర్త కొంచెం భార్య అనుకూలత లేకపోతే అప్రిమేషన్ ఇది చేసుకుంటూ ఉంటే ఏం చెప్పేదంట, నువ్వు ఏదో నా కోసం మంత్రాలు చేస్తున్నావు అంటే ఇది మంత్రాలే ఇదే. అప్రిమేషన్ అంటే నా భార్య నాకు అనుకూలంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అంటే అది మంత్రమా? ఓకే. ఆయన మా మైండ్కి ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నాడు భార్యను మార్చుకోవడానికి. భర్తలు ఇలా తిట్టడం, భార్యని తిట్టడం, భార్య పోయి భర్తను తిట్టడం. ఉమ్, అదేవిధంగా భార్య చేసుకుంటూ ఉంటే, భర్త సరిలేదని అనుకూలత ఏర్పరచుకుంటూ ఉంటే, హాయ్ ఇదేది నువ్వు చేసేది, మంత్రం లేదు, వశం చేస్తున్నావు నన్ను. మూఢనమ్మకాలండి ఇదంతా. Right. మిమ్మల్ని మీరు నమ్మి మీకేం కావాలన్నా దాన్ని చెప్పడం. అప్రిమేషన్ అంటే ఏదో కాదు, చెప్పడం. చెప్పడం. నా భర్త నాకు అనుకూలంగా మారిపోయినాడు అనే దాన్ని తప్పేముందండి? ఉమ్, ఉమ్, అది దాని మంత్రం ఎలా అవుతుంది? అది ఓకే. నీ మాట మంత్రం అవుతుంది. అప్పుడు Okay. పాసుకు వచ్చినావంటే నువ్వు చెప్పింది అక్కడ జరిపించడమే సృష్టి ధర్మం, ప్రకృతి ధర్మం, విశ్వశక్తి ధర్మం. అదే ఓకే. దాని మంత్రాలు అనరు. దాని పాజిటివ్గా నీకు కావాల్సిన దాన్ని సృష్టించుకుంటున్నావు అని అంటారు. నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మే. ఇక్కడ ఏది బోగస్ లేదు, ఇక్కడ ఏది అబద్ధాలు లేవు. ఉమ్, నిన్ను నువ్వు నమ్మి నీకేం కావాలో నువ్వే సృష్టికర్త, నువ్వే నీకు కావాల్సిన దాన్ని సృష్టించుకొని చెప్తున్నది సైన్స్. okay. నిన్ను నువ్వు నమ్ము, దీనికంతా కారణమని. నిన్ను నమ్మకుండా అబద్ధాలు ఎందుకు వస్తాయి దీంట్లో? లైవ్లో దానికి ఆన్సర్ లేకపోతే అది అబద్ధం. ఓకే. ఆన్సర్ ఉన్నాయి కదా, బోలుడు ఉన్నాయి, ఒకటి కాదు లక్షల్లో ఉన్నాయి. నువ్వు Right. చూడు. సో అఫర్మేషన్ చెప్పండి దీనికి సంబంధించి. ఓకే, ఏదైనా సాధ్యమండి. కావాలి కావాలి అనుకునేసి బాగా క్రియేట్ చేసి ఇప్పుడు వద్దు వద్దంటే ఎలా సృష్టి వదులుతుంది? అది వస్తుంది. నేను ప్రతిరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, నాకు కావాల్సిందంతా బలంగా ఊహించి నేను కోరుకున్నందుకు విశ్వానికి, డబ్బులకి చాలా చాలా కృతజ్ఞతలు, అనుభవించినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. రైట్. సో విశ్వానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలి అనేది ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటారు విశ్వమోహన్ బాబు గారు. మీరు కూడా ఒకసారి ఫాలో అయ్యి చూడండి. మనం ఏదైతే కోరుకుంటామో, బలంగా కోరుకుంటాం, అది 100% జరిగి తీరుతుంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. బాబు గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.